రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాసేన రాజేష్ గారు మరి సోషల్ మీడియాలో ఆయన గురించి కొంత టైం నుంచి కూడా వార్తలు రావడం చూస్తున్నాం. ఆయన పోటీ నుంచి తప్పుకున్నారని చెప్పేసి, ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదని చెప్పేసి ఇవన్నీ వార్తలు కూడా చూస్తున్నాం. సో ఈ వార్తల్లో అసలు నిజం ఉందా, అసలు ఎందుకు ఈ వార్తలు పుట్టాయి, అసలు అలాగే ఆయన ఆవేదనతో యూట్యూబ్లో ఒక వీడియో కూడా పెట్టారంట, ఆ వీడియోలో ఏముంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు, వారితో డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. సార్, మహాసేన రాజేష్ గారు మరి పోటీ నుంచి తప్పుకున్నట్టు కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. అలాగే ఆయన తన యూట్యూబ్లో కూడా ఏదో వీడియో పెట్టారంట కదా, ఆ వీడియోని బేస్ చేసుకుని ఇటువంటి న్యూస్ స్ప్రెడ్ అయిందని అంటున్నారు. ఆ వీడియోలో ఏముంది, మరి ఆయన పోటీ చేయట్లేదా, చేయడంలో ఎంత వాస్తవం ఉంది సార్? ఆయన దిగిపోతే నయం కదా, పోటీ చేయకపోతే బెటరా బాబు అన్నట్టుగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎందుకనంటే, నా వల్ల పార్టీ అధ్యక్షులకి, పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికి కూడా ఇంపాక్ట్ పడుతుంది. అసలు నన్ను ఎదుర్కోలేక ఇన్ని రకాలుగా పుట్టిస్తున్నారు, ఇన్ని రకాలుగా చేస్తున్నారని ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేశాడు. దాన్ని ఒక శాటిలైట్ ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ కూడా చేశారు. చూస్తే అంటే మీరు జనరల్గా ఆయనకి మరి జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు ఉందో తెలియదు. తర్వాత నాకు తెలిసి ఏ శాటిలైట్ ఛానల్లో యాంకర్గా పనిచేశారేమో అనేది చాలా బాగా చేస్తాడు ఆయన. విత్ ఇన్ సెకండ్స్లో వీడియో అప్లోడ్ చేసేస్తాడు. ఇప్పుడు ఒక అంశం ప్రభుత్వం సంబంధించి వచ్చింది అనుకోండి, దాన్ని ఎట్లా క్యాజువల్గా ఎట్రా బాబు మీకు ఈ మధ్యం తెలియపోతే ఎట్రా ఎట్లా అంటే ఒక కింద స్థాయి మామూలుగా వాళ్ళ టీంలో ఉండే కుర్రోళ్ళకి బోధించినట్టుగా మాట్లాడతాడు ఆయన. అవును. ఆ స్టేజ్ ఫీర్ కానీ మాట్లాడేటప్పుడు బెరుకు కానీ ఏముండదు. క్యాజువల్గా టచ్ స్క్రీన్ని హైలైట్ చేస్తూ, ఎన్లార్జ్ చేస్తూ, అలా డౌన్ చేస్తూ, ఇక్కడ ఈ వీడియో చూడండి, ఇక్కడ ఇది చూడండి, దీన్ని అంటే వాళ్ళు ఏ సందర్భంలో ఏం మాట్లాడారు అనే దాన్ని ఎట్లా వ్యంగ్యంగా ఎలాగ దాన్ని కన్వర్ట్ చేయడం కూడా అది గొప్ప విషయమే కదా. అందరికీ రాదు అది. మీరు ఎడిటోరియల్ చూస్తే న్యూస్కి చాలా సిద్ధాస్తులు ఉంటారు. వాళ్ళు తెలుగులో పదజాలం కానీ, ప్రస్తుత రాజకీయాలు కానీ, భవిష్యత్ భూతకాలంలో ఉండే రాజకీయాలు కానీ ఎలా జరిగాయి, దాన్ని ఎలా అన్వయించుకోవచ్చు, ప్రస్తుత పరిస్థితులకి దానికి ఏంటి సొల్యూషన్ అనే దాని మీద వాళ్ళు ఎడిటోరియల్ వాళ్ళు చాలా బాగా విశదీకరించి రాస్తారు. ఈయన సింపుల్గా జరిగిన కొన్ని అవర్స్లోనే ఆ వీడియో అప్లోడ్ చేసి పెట్టేస్తాడు. ఈయన అదే విశ్లేషణతో ఉంటాడు. మళ్ళీ అది ఎట్లా మరి ఆయన, నేను అనుకున్నా ఆయనే చేస్తాడా, ఆయన దగ్గర ఉన్న టీం చేస్తాడా అనేది ఉంటుంది. సో ఇన్ని రకాలుగా అన్ని తాయిని మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే టీడీపీకి సంబంధించి కానీ, లేదా వైసీపీ దుయ్యబట్టే సంబంధించి కానీ వీడియో కొట్టగానే ఫస్ట్ హిందీ వస్తుంది. హాయ్, వెల్కమ్ టు మహాసేన, నేను మీ రాజేష్ మహాసేన, వెల్కమ్ టు మహాసేన మీడియా అని అంటాడు. ఎంత హైప్ అయిపోయింది. ఆ మధ్యన టీడీపీ గ్రాట్యుటీకి సంబంధించి చంద్రబాబు గారు గ్రాట్యుటీ సభ గచ్చిబౌలి స్టేడియంలో జరిగినప్పుడు కూడా ఈయన చీఫ్ గెస్ట్గా వెళ్ళి మాట్లాడాడు. ఈయన అంటే మరి అంతగా ఇదైనప్పుడు ఒక్కసారిగా ఈ సోషల్ మీడియాలో ఆయనకంటే గిట్టని వాళ్ళు, ఈ వైసీపీకి చెందిన వాళ్ళు ఇంకా విపరీతంగా దిగుపడుతున్నారు. ఆయన గతంలో ఈ అమ్మాయితో తిరిగాడని, అక్కడికి వెళ్ళాడని, ఇది ఇంకా ఒకటి కాదు. అంటే ప్రతి రాజకీయ నాయకుడిలో ఉన్న లోపాలన్నీ ఉన్నాయి. అంటే దీన్ని ఇంకా రాజేష్ గారి టీంలో చెప్పాలంటే, ప్రస్తుత ప్రభుత్వంలో ఉండే నాయకుల యొక్క లోపాలన్నింటినీ కూడా ఈయనకి ఒక్కడికే ఆపాదించేసి, ఒక మంత్రి అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు, ఈయనకి అఫైర్ ఉంది. ఇంకో మంత్రి అమ్మాయిలతో దుబాయ్లో తిరిగాడు, ఈయనకి అఫైర్ ఉందని, ఈయన తిరిగాడు. అంటే వాళ్ళ లోపాలన్నీ వీళ్ళు పెట్టినట్టుగా ఈయనకి ఏదో ఒక మనిషిని మార్ఫింగ్ చేసి పెట్టేసి ఈవితో ఉన్నాయని ఇట్లా బదనాం చేస్తున్నారు. చేస్తూనే అసలు ఈయనకి టికెట్ ఇచ్చారు, అసలు అధినేతకి బుద్ధి లేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఆయన అక్కడ కొద్దిగా మనస్తాపానికి గురయ్యాడు. అదే నన్ను ఎదుర్కోలేక నాకు టికెట్ ఇచ్చినందుకు వాళ్ళకండం ఏంటి, వాళ్ళకి ఇబ్బంది అవన్నీ అనుకుంటే నేను తప్పుకుంటాను రా బాబు అన్నాడు అంటున్నాడు. బట్ మీరు ఆ వీడియో రిలీజ్ చేసిన కింద కామెంట్స్ చూస్తే ఆల్రెడీ 200 పైన కామెంట్స్ ఉన్నాయి. కామెంట్స్ అన్నింటిలో కూడా అన్న మురిగే కుక్క కరవదన్న, కొన్ని కుక్కలు అలా మురుగుతూనే ఉంటాయి, మీరేం పట్టించుకోవద్దని ఒక్కొక్కరుగా ఆయన అభిమానులు, ఆయన ఫాలోవర్స్, ఆయన సబ్స్క్రైబర్స్ ఇట్లా కామెంట్ చేయడం కూడా చూశాను. నేను వీడియో కన్నా అవి ఎక్కువ చదివాను. వీడియో జస్ట్ 2 మినిట్స్ అంత ఉంది వీడియో. వీడియో కింద కామెంట్స్ చూస్తే ఇట్లా భయంకరంగా ఉన్నాయి. ఇంకొక మనిషి అయితే ఎంత చక్కగా రాశాడంటే, రీసెంట్గా నాకు నచ్చిన స్టేట్మెంట్ ఒకటి ఉందన్న అని చెప్తూ, అదే రజనీకాంత్ గారు చెప్పారు చూసారా, మాట్లాడని నోరు, అవును, ఏదో మొరగని విమర్శించిన నోరు, మాట్లాడే మొరగని కుక్క, ఈ రెండూ లేని ఊరు ఇక్కడెక్కడా లేదు. సో అట్లాంటి వస్తూనే ఉంటాయి, నే పట్టించుకోవద్దమ్మా అని చెప్పి ప్రతి కామెంట్ ఇలాగే ఉంది.
యాంటీగా ఒకటి లేదు. సో కాబట్టి అంటే దిగిపోతే బెటరా బాబు, పోటీ చేయకపోతే బెటర్ అన్నట్టుగా కూడా ఉన్నది. కొంతమంది టీడీపీలో ఉండే రెబల్స్ ఎవరైతే పి గన్నవరం సంబంధించి ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళు కూడా కొంత ఈ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారేమో అని నా అనుమానం. ఓకే, ఆబ్వియస్లీ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు నేను కలిసి వెళ్ళాము ఒక పార్టీ దగ్గరికి, సార్ టికెట్ ఇవ్వండి అని. నేను కొద్దిగా సీనియర్ అనే నాకు ప్రిఫర్ చేశారు, లేదా నేను కొంచెం బాగా మాట్లాడతాను నాకు ప్రిఫర్ చేశారు. వెంటనే నువ్వేం చేస్తావు, అమ్మా ఈ జగదేవ్ సారు అడిగి ఎంతో ఇన్ని కోట్లు ఇచ్చాడు, అందుకే ఈ టికెట్ వీడికి అభ్యర్థికి ఇచ్చాడు, వీడికి ఏదో ఉందరా చెప్పి ఇంకా నువ్వు లేకపోయినా క్రియేట్ చేసి నీకు నచ్చకపోయినా పక్క పార్టీ వాళ్ళతో కలిసి ఏటో బదనాం చేస్తావు. అంటే వీడికి ఇచ్చినందుకు ప్రభుత్వం పార్టీ తరపు అధినేత పార్టీ కానీ వీడికి అనవసరంగా ఇచ్చామో అనుకోవాలనే తపనతో చేస్తుంటావు. దానివల్ల నీకు లాభం ఏంటి? ఎలాగో నిన్ను వాడుకుంటాడు పక్క పార్టీ కూడా తప్ప నీకేం స్థానం ఇవ్వడు, వేస్ట్ కదా. అదే నీకు ఇస్తే నువ్వు వీడితో సౌఖ్యం నాతో నువ్వు సఖ్యంగా ఉంటే నేను రేపు ప్రభుత్వం వచ్చా నీకు పనులు చేసి పెడతాను కదా, నీకు యూజ్ అవుతుంది కదా. అలాగెందుకు ఆలోచించరు? ఎంతసేపు పక్కను తొక్కేద్దామని. ఇప్పుడు ఆయన కూడా ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, నాది పి గన్నవరం నియోజకవర్గం, పి గన్నవరం నాకు టికెట్ ఇస్తే వైజాగ్లో ఎందుకు ధర్నా చేస్తారు నా మీద, పి గన్నవరం టికెట్ ఇస్తే గుంటూరులో ఎందుకు ధర్నా చేస్తారు అంటే ఇక్కడ వాళ్ళు చేయట్లే. స్థానికంగా ఉండే వాళ్ళకి ఎవరికి నొప్పి లేదు. ఈయన ఎక్కడ హైలైట్ అయిపోతాడో ఇంకాస్త హైప్ ఇచ్చేస్తుందేమో అనే ఉద్దేశంలో వైజాగ్లో గుంటూరులో చేయడం. ఇప్పుడు కోనసీమ జిల్లా, అది కోనసీమలో చేయండి, అమలాపురంలో చేయండి, రాజమండ్రిలో చేయండి, కాకినాడలో చేయండి. అంటే చూసారు ఎంత బాగా స్కెచ్ అల్లుతున్నారు. అది ఆయన ఆవేదన. బట్ అలా ఏముండదు, చెప్తారు. ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు గారి నుంచి ఫోన్ వస్తుంది, లేదా లోకేష్ గారి నుంచి ఫోన్ వస్తుంది, బాబు నువ్వు ఇంకా రాజకీయాలు అడుగు పెట్టాలనుకుంటున్నావు, యువనేతగా నీకు ఒక అవకాశం వచ్చింది అంతే కదా. 24 మంది ఫస్ట్ కొత్త మంది 94 డిక్లేర్ చేస్తే 24 మంది కొత్త వాళ్ళు ఈయనొకడు. నువ్వు ఆరంభంలో ఉన్నావయ్యా, నువ్వు ఇప్పుడే భయపడితే ఇలాంటి విమర్శలకి బెరుకుగా ఫీల్ అయితే ఇంక చాలా భవిష్యత్తు ఉంది నీకు, ఎందుకు భయపడతావు అని ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు. రాజకీయం అంటే అదే. అవును, బురద జల్లడానికైనా జల్లించుకోవడానికైనా సై అనాలి, రెడీ. ఇప్పుడు సిద్ధం అని పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. వెంటనే ఏమన్నాడు, నేను యుద్ధానికి రెడీరా అని అనకుండానే శంఖారావం అని పెట్టాడు ఆయన. శంఖారావం అంటే అర్థం ఏంటి? యుద్ధానికి ముందు శంఖం ఊదితే శంఖారావం అంటారు, ఆ శంఖం చేసే శబ్దాన్ని శంఖారావం అంటారు. రెడీ, సైనికులు అందరూ కూడా సిద్ధమైపోతారు. మళ్ళీ సూర్యాస్తమయం కానీ మళ్ళీ మరొకసారి శంఖారావం పూజ కానీ ఆగిపోతుంది. చూసాను తెలివిగా పెట్టాడు. అదే కదా, రారా తేల్చుకుందాం అన్నట్టే ఉంది కదా, అంతే. దానికి భయపడకూడదు, అలా అన్నాడని ఇవ్వకూడదు. ఆయన లోకేష్ గారు కూడా చాలా సందర్భంగా చెప్పాడు కదా, గొప్ప అన్నారు, మాట్లాడడం చేత కాదన్నాడు, వేస్ట్ గారు అన్నారు, వీడు నత్తి ఉందన్నారు, ఆ సీనియర్కి రెస్పెక్ట్ ఇవ్వడం అన్నారు, ఎన్ని అన్నారు. ఏమైనా ఇదేందా, సొంత కొడుకునే గెలిపించుకోలేకపోయాడు అన్న చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలో ఓడిపోయినోడికి మంత్రి పదవి ఎన్నో అన్నారు. మరి అవన్నీ భయపడి ఆయన ఇంట్లో కూర్చుంటే ఈరోజు యువగలంతో ఎంత హైలైట్ అయ్యేవాడా? అరే బాలా చేంజ్ అయ్యాడరా, విమర్శకులు కూడా చేంజ్ అయ్యాడరా అంటున్నారు. పాప రామ్ గోపాల్ వర్మ లాంటి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నేను ఆయన పప్పుగా ట్రీట్ చేయడం వల్ల ఏంటో ఆయన బాగా మేకోవర్ అయ్యాడు, బాగా చేంజ్ అయ్యాడు అన్నాడు. చూసారా వీడియో? ఆర్జీవి లాంటి వ్యక్తి కూడా లోకేష్ని మెచ్చుకున్నాడు. మరి ఎంత కష్టపడకపోతే ఆ చేంజ్ వస్తాడు, ఎంత ఓర్చుకోకపోతే ఆ చేంజ్ వస్తాడు. సో రాజేష్ మహాసేన్ గారు కూడా ఇది ఆరంభం అవనేవండి. రేపు ప్రభుత్వం వచ్చేదాకా, ఇప్పుడు ఈయన ఏ ప్రభుత్వం లేదు, ఏ పదవి లేకుండానే ఎంత బాగా ఈయన వీడియోస్ వైరల్ అవుతుంది. ఆయన ఏ వీడియో కూడా చూడండి, మినిమం 1 lakh తక్కువ ఏది ఉండదు. లీస్ట్ అంటే 60,000 70,000 వ్యూస్, ఏది చూసినా lakhs లో ఉంటుంది. మరి అంత ఇమేజ్, అంత సబ్స్క్రైబ్ ఉన్నాడు, ఇట్లా చిన్న డీలా పడిపోతే ఎట్లా అవదు. ఖచ్చితంగా నాకు తెలిసి మళ్ళీ అట్లా పెట్టారు కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు, చేస్తారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఆస్ట్రేలియాలో మైండ్ గేమ్ లాగా ఈ ఎన్నికల ముందే ఆడికి కొంచెం బలహీన పరిచేస్తే క్యాన్వాసింగ్ వెళ్ళలేడు సరే మాట్లాడే ఉద్దేశంతో ఎవరు ప్రయత్నాలు చేస్తారు, తప్పేం లేదు. మళ్ళీ చెప్తున్నారు కదా, రాజకీయాల్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు, గేమ్ ఇలాగే ఆడాలని నియమ నిబంధనలు ఏం లేవు. అలా గేమ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాని నుంచి మీరు ఇంకొంచెం షార్ప్ అయ్యి మీరు ఎలా గేమ్ స్టార్ట్ చేయాలో చూడండి. సో ఆల్ ది బెస్ట్ రాజేష్ మహాసేన. థ్యాంక్ యూ సో మచ్ సార్.